దేశంలో ఎటు చూసినా ఆపరేషన్ సింధూర్ మీదే చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేంద్రం కూడా మొత్తం జిల్లాలను అలర్ట్ చేశారు. మాక్ డ్రిల్స్ చేయాల్సిందిగా సమాచారం వచ్చినట్లుగా చెప్తున్నారు. మనతో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి ఈ మాక్ డ్రిల్‌కి సంబంధించి ఏలూరు రేంజ్‌లో ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? అప్రమత్తత ఏ విధంగా ఉంది? ఏ విధంగా చేస్తున్నారు? అలర్ట్ చేస్తున్నారు? ఏలూరు రేంజ్‌లో అన్ని ప్రాంతాల్లో కూడా అందరు ఎస్పీలకి ఈరోజు మా డీజీపీ గారు టెలికాన్ఫరెన్స్‌లో అందరిని అప్రమత్తం చేశారు. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా సీ కోస్ట్ ఉంది 6 జిల్లాల్లో కూడా. సో అక్కడ తీర ప్రాంతంలో ఉండే మెరైన్ పోలీస్ స్టేషన్స్ తోటి, కోస్ట్ గార్డ్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ పెట్రోలింగ్ అది బాగా పెంచమని చెప్పారు. తర్వాత మనకి ఫిషర్మెన్ కమ్యూనిటీ విలేజెస్ ఉంటారు అక్కడ, వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి అక్కడ ఏమైనా సస్పిషియస్గా వెహికల్స్ వస్తున్నాయి సముద్రంలో, వీళ్ళు కూడా చేపల వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవసరం అనేది ఈ రోజు నుంచి అందరు ఎస్పీస్కి చెప్పారు. ఆ కార్యక్రమాలు ఈరోజు నుంచి చేపట్టడం జరుగుతుందండి. సరే అంటే ఫిషర్‌మెన్స్‌కి సంబంధించి ఏమన్నా మనం ఆ అవగాహన కార్యక్రమం చెప్పామా? ఎట్లా కమ్యూనికేషన్ ఎట్లా మరి? మీకు వారు ఏ విధంగా సమాచారం అందించాలి? ఏవన్నా సస్పిషన్ యాక్టివిటీ వాళ్ళు గమనిస్తే? ఇప్పుడు అందరికీ మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదండి. వాళ్ళు ఫిషర్మెన్స్ గ్రామాల్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పాలి, సెల్ ఫోన్ నంబర్స్ అవన్నీ కూడా వాళ్ళు ఈరోజు ఎస్పీస్ అందరూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి అన్ని విలేజ్లో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఇప్పటికీ ఏలూరు రేంజ్‌లో పాకిస్తాన్ జాతీయులు వెళ్ళిపోయారనేది ఉంది. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? ఏమన్నా అటువంటి యాక్టివిటీ ఏమన్నా అబ్జర్వ్ చేయడం గాని జరిగిందా? ప్రస్తుతానికి అటువంటిది ఏం లేదండి. మనకు ప్రస్తుతానికి పాకిస్తాన్ నేషనల్స్ ఇంకా ఓవర్ స్టే చేస్తున్నట్టు అటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అటువంటి ఏదైనా ఉంటే కూడా మేము వెరిఫై చేసి మళ్ళీ చర్యలు తీసుకుంటాం. ఓకే సార్. ఏమన్నా మన ఏలూరు రేంజ్‌లో ఈ మాక్ డ్రిల్స్ ఏమన్నా ఉండబోతాయా సార్? అంటే ప్రజలకి అవగాహన గాని అంటే ఏ విపత్తు వచ్చినా ఎదుర్కొనే విధంగా అటువంటి కార్యక్రమాలు ఏమన్నా చేపట్టబడుతున్నారా ఈ 2 అంటే రోజులు? గవర్నమెంట్ డిక్లేర్ చేసిన దాంట్లో మన ఏలూరు రేంజ్లో ఏం లేవండి. బట్ ఎస్పీస్, కలెక్టర్స్ కలిసి వాళ్ళు జనరల్ మాక్ డ్రిల్స్ చేస్తారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. సోషల్ మీడియా గురించి తమరికి తెలిసిందే. ప్రతి చోట కూడా కొంత ఈ న్యూస్‌లు గాని అందులో అంటే కొంత మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా. సో, అట్లా ఏమన్నా చేస్తే అటువంటి వారి మీద ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? అదే సోషల్ మీడియా మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందండి. అన్ని జిల్లాల్లో సోషల్ మీడియా సెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్ గురించి మనకు జరిగిన పొద్దున దాని గురించి కానీ ఏదైనా వక్రీకరించి మనకు ఈ కమ్యూనల్ సిచ్యుయేషన్ రెచ్చగొట్టే విధంగా ఏదైనా పోస్టులు పెడితే అటువంటి వ్యక్తుల మీద, హ్యాండలర్స్ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ కూడా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి సభ్యులు ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళని గ్రూప్లోంచి రిమూవ్ చేసేసి కన్సర్న్ పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు కనపడినా కూడా వారు వెంటనే పోలీసులకి సమాచారం అందించాలంటూ కూడా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్‌తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.